నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతోంది ఇటు అసెంబ్లీ ఎన్నికలే కాదు అక్కడ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి అభ్యర్థుల ఖరారు అంశంలో పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి పార్టీల మధ్య పోరుల కన్నా పార్టీలోని టికెట్ల వ్యవహారంలో ఒకరి మధ్య ఒకరికి ఎవరికి ఇవ్వాలి టికెట్ల అంశంలో తర్జన భర్జన పడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎన్నికల స్థాయి ఏ స్థాయిలో ఉందో ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కర్నూలు అవును కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో అక్కడ ఎవరిని ఏ పార్టీ బరిలోకి దింపబోతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ప్రెసెంట్ అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది అక్కడ ఎవరు వైసీపీ ప్రత్యామ్నాయంగా అక్కడ ఎవరిని బరిలోకి దించబోతోంది ఎవరిని తమ అభ్యర్థిగా బరిలోకి దించబోతుంది ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మీకు ఎప్పుడూ చెప్పింది అంటే అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ముందే ఆ ప్రొఫైల్స్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది అలాగే ఇప్పుడు ఏపీ ఎన్నికల టైంలో కూడా అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది సమాచారాన్ని సో చూసేద్దాం ఒకసారి కర్నూలులో అక్కడ ఏంటి పరిస్థితి కర్నూలులో ఎవరెవరి మధ్య పోటీ ఉంది వైసీపీలోని ఎవరెవరి మధ్య పోటీ ఉంది టీడీపీలో ఎవరెవరి మధ్య పోటీ ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ సిద్ధం అయిపోదాం చూసేయడానికి ఎస్ కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ వైసీపీ టీడీపీ అలాగే బీజేపీ ఇక్కడ వైసీపీ టీడీపీ బీజేపీ త్రిముఖ పోటీ కనిపిస్తోంది మరి త్రిముఖ పోటీలో ఎవరు పాగా వేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి కొద్ది రోజుల్లో చూద్దాం బట్ అంతకన్నా ముందు ఎవరిని ఏ పార్టీ బరిలోకి దించబోతుందని చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా వైసీపీ గురించి చూసే ప్రయత్నం చేద్దాం ప్రెసెంట్ అక్కడ వైసీపీకి సంబంధించి చూస్తే కనుక కొద్దిసేపటి క్రితమే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు ఆ తర్వాత అక్కడ ప్రత్యామ్నాయం ఎవరు అనే అంశానికి సంబంధించి మాత్రం వైసీపీ ఇప్పుడు తర్జన భర్జన పడుతుందని చెప్పుకోవాలి ఇక్కడ గట్టిగా వినిపిస్తున్న పేరు గుమ్మనూరు జయరాం మంత్రి అలాగే మాజీ ఎంపీ బుట్ట రేణుక వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రధానంగా పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం గుమ్మనూరు జయరాం మంత్రి గుమ్మనూరు జయరాంకి సంబంధించి ప్రొఫైల్ చూస్తే 2014-2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన అలాగే కార్మిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు మంత్రి గుమ్మనూరు జయరాం ఇక మరో ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం మరో ప్రత్యామ్నాయం వైసీపీ చూస్తున్న పేరు బుట్ట రేణుక మాజీ ఎంపీగా పనిచేశారు 2014లో వైసీపీ ఎంపీగా గెలిచారు ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు ఆ తర్వాత 2019 ఆ సమయంలో ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలోకి వచ్చారు ప్రెసెంట్ వైసీపీలో కంటిన్యూ అవుతున్నారు సో బుట్ట రేణుక పేరును కూడా వైసీపీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది కర్నూలు సెగ్మెంట్కి సంబంధించి వైసీపీకి అలాగే టీడీపీకి సంబంధించిన ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం టీడీపీ నుంచి కూడా చాలా గట్టి పోటీ ఉందనే చెప్పుకోవాలి ఇక్కడ ఎస్ నలుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి మీరు చూస్తే కనుక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి అట్ ద సేమ్ టైం టీడీపీ నేత బీటీ నాయుడు పేరు కూడా వినిపిస్తోంది ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పరమేష్ కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది టీడీపీ నుంచి దాంతోపాటు టీడీపీ నేత బత్తిన లక్ష్మీనారాయణ పేరు కూడా వినిపిస్తోంది సో ఈ నలుగురి మధ్య అక్కడ పోటీ ఉన్న పరిస్థితి కర్నూలుకి సంబంధించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఎస్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి 2004-2009లో ఆయన ఎంపీగా పనిచేశారు యూపీఏ 2లో కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మరో ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం బీటీ నాయుడు 2009-2014లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఓటమిని చవిచూశారు వాల్మీకి సామాజిక వర్గం కోటాలో ఈసారి తనకు సీటు దక్కుతుంది అని గంపెడాశలో ఉన్నారు బీటీ నాయుడు మరో ప్రొఫైల్ చూద్దాం టీడీపీకి సంబంధించి ఎస్ డాక్టర్ పరమేశ్ ఈయన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హిస్టరీకి సంబంధించి హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు మాజీ విద్యార్థి ఉద్యమ నాయకుడు కురువ సామాజిక వర్గం సో ఈయన కూడా తనకు టికెట్ దక్కుతుందని చెప్పి గంపడాశలు పెట్టినట్టుగా తెలుస్తోంది మరో ప్రొఫైల్ని చూద్దాం టీడీపీకి సంబంధించి బత్తిన లక్ష్మీనారాయణ కురువ సామాజిక వర్గం కోటాలో టికెట్ తనకి దక్కుతుందని చెప్పి ఆయన ధీమాతో ఉన్నారు ఆదోని మార్కెట్ యార్డ్లో పత్తి వ్యాపారం కూడా ఆయనకుంది ఇది టీడీపీకి సంబంధించి ఇక్కడ వైసీపీ టీడీపీ అలాగే బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉండే మాట వినిపిస్తోంది కానీ ఎవరెవరి మధ్య ఉండే అవకాశం ఉంది ఎవరెవరికి గట్టి పోటీ ఉంది ఎవరెవరికి సంబంధించి అటువంటి టఫ్ ఫైట్ కనిపిస్తోంది పార్టీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు హుసైన్ ఏంటి పరిస్థితి కర్నూలుకు సంబంధించి ఇటు వైసీపీలో కూడా ఒక టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది గుమ్మనూరు జయరాం కావచ్చు లేకపోతే
బుట్టా రేణుక కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించి నలుగురి మధ్య పోటీ కనిపిస్తోంది. వైసీపీకి సంబంధించి ఏంటి పరిస్థితి అక్కడ? ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ సిట్టింగ్ ఎంపీ కూడా రాజీనామా చేశారు వైసీపీకి. సచిన్, తాజాగా సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్, డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తమ వైసీపీ పార్టీలో గత 5 సంవత్సరాల నుంచి ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ సరైనటువంటి ప్రాధాన్యత లేదు. అధికారిక ప్రోగ్రామ్ లో కానీ లేకపోతే ఇతర పార్టీ కార్యక్రమాలు కానీ తనకు సరైనటువంటి గుర్తింపు లేదు. బీసీలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పినటువంటి ఏదైతే ఎంపీ సంజీవ్ కుమార్ అధికార పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్తా ఉందో, అయితే ఆ పరిస్థితి అయితే వైసీపీ పార్టీలో కొనసాగించడం లేదు. పేరుకు మాత్రమే బీసీలకు పెద్దపీట వేస్తున్నాం, ఎస్సీలకు పెద్దపీట వేస్తున్నాం, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప అది ఆచరణ మాత్రం ఎక్కడ కనిపించడం లేదని ఇప్పుడు తాజాగా ఎంపీ సంజీవ్ కుమార్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తన ప్రాథమిక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమైపోయారు. ఢిల్లీలో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా ఈ పరిణామాల నేపథ్యంలో కర్నూలు ఎంపీ నియోజకవర్గానికి ఎవరి బరిలో నింపాలనేటువంటి దీనిపైన ఇప్పటికే వైసీపీ అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు మొదలు పెట్టింది. గత నెల రోజుల నుంచే ఆలూరు నియోజకవర్గ కేంద్రంగా ఆ గుమ్మనూరు జయరాం మంత్రి పదవి మంత్రిగా కొనసాగుతున్నారు, కార్మిక శాఖ మంత్రిగా. ఈ నేపథ్యంలో తనను ఎంపీగా పంపించి స్థానికంగా ఇంకో మరో వాల్మీకి నేత తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి చూస్తోంది. ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తా ఉన్నామో బీసీలకు పెద్ద ప్రాధాన్యత వేయాలి అనేటువంటి నేపథ్యంలో వైసీపీ అధిష్టానం గత ఎన్నికల్లో 2014 చూసుకున్నా, 2019 ఎన్నికలు చూసుకున్నా, ఈ తాజా ఎన్నికల్లో వాల్మీకి బలమైనటువంటి సామాజిక వర్గం ఈ 7 నియోజకవర్గాల్లో కొనసాగించే ఓటు బ్యాంక్ అంటే ఇక్కడ గెలుపోవటంలో డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ వాల్మీకులు కాబట్టి ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగానే వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లను వాల్మీకి మరోసారి రంగంలో దింపేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే గుమ్మనూరు జయరాంని పోటీలో నిలిపేందుకు తన పేరు ప్రతిపాదించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ససబేరా అన్నటువంటి గుమ్మనూరు జయరాం తాజాగా ఎంపీగా వెళ్లేందుకు ఓకే అన్నట్టు తెలుస్తుంది. అయితే అధిష్టానం దాన్ని అధికారికంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు బుట్టా రేణుక సంబంధించి అదే పార్టీలో కొనసాగారు. చేనేత కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నేత. గతంలో 2014లో ఆమె ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆవిడ టీడీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎన్నికలకు ముందు తాజాగా 2019 ఎన్నికల అధికార పార్టీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ పార్టీకి రావడం జరిగింది. అయితే గట్టి ప్రయత్నం చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైనటువంటి నేత కావాలి, ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి బుట్టా రేణుక తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది అధిష్టానం. అయితే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ససమేర అన్నటువంటి నేపథ్యంలో అక్కడ మాచాని వెంకటేష్ అనేటువంటి వ్యక్తిని ఆ బరిలో మరి ప్రతిపాదించడం సూచించింది. అయితే ఈ నేపథ్యంలో ఎంపీ సీటు తప్పదనేటువంటి ఉద్దేశంతోనే బుట్టా రేణుకను ఎంపీగా తీసుకెళ్లేందుకు అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే గత 2014 ఎన్నికల్లో కూడా ఆమె భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి అభ్యర్థి కాబట్టి ఈ ఇద్దరు కూడా వైసీపీ నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ అధిష్టానం మనం చూసుకున్నట్లయితే టీడీపీ అధిష్టానం ఏదైతే వైసీపీ యొక్క రాజకీయ ఎత్తుగడలకు చెక్కు పెట్టేలాగా రాజకీయంగా సమీకరణలు వాళ్ళ ఇటు సామాజిక సమీకరణలు చూస్తా ఉంది. మరోవైపు గతంలో 2009, 2014లో బీటీ నాయుడుని బరిలోకి దింపేటప్పటికీ వాల్మీకి సామాజిక వర్గాన్ని ఆ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన నేతను తిరస్కరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బలమైనటువంటి నేత రెడ్డి సామాజిక వర్గం నుంచి జయసూర్య ప్రకాష్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు ఆయన ఎంపీగా గెలిపొందారు. ఆ నేపథ్యంలోనే తన కేంద్ర సహాయ మంత్రి కూడా కాంగ్రెస్ యూపీఏ 2 గవర్నమెంట్ లో పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యతగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జయసూర్య ప్రకాష్ రెడ్డిని బరిలో నింపేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆ కుటుంబానికి ఒకే సీట్ అనేటువంటి నినాదం ఏదైతే టీడీపీ తీసుకుందో అందులో నేపథ్యాన్ని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కోట్ల కుటుంబం 2 సీట్లను అడుగుతుంది. ఒక ఎంపీ సీట్ అడుగుతుంది, ఆలూరు నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే సీటు అడుగుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఒకే సీటు లేదా 2 ఎమ్మెల్యేల సీటు ఇస్తామని ప్రతిపాదించారు. ఒకవైపు ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కోట్ల సుజాతమ్మను బరిలో దింపాలని, మరోవైపు డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రాజకీయ సామాజిక వర్గాల అయితే ఒకవేళ అక్కడ ఎందుకంటే హుసేన్ మీరు అన్నట్టుగా ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ కి సంబంధించిన కుటుంబం దాదాపు 2 నుంచి 3 టికెట్లు అట్లా చూసుకుంటే కనుక ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఏంటి అక్కడ పరిస్థితులు ఎలా మారే అవకాశం ఉంది? అక్కడ ఎటువంటి సినారియో ఉండే అవకాశం ఉంది?
సచిన్ ఒకటే రాజకీయ ఇక్కడ సామాజిక వర్గాల సమీకరణే ధ్యేయంగా ఇక్కడ వైసీపీ పార్టీ అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాలు 25 ఎంపీ స్థానాల్లో కూడా ఏదైతే బలమైనటువంటి సామాజిక వర్గాల స్వరూప ఓటు బ్యాంకు విజయ అవకాశాలను మార్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సామాజిక వర్గాలకి పెద్దపీట వేసేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఆ రకంగా వైసీపీ తీసుకున్నటువంటి స్టెప్ ను చెక్కు పెట్టేలాగా టీడీపీ అధిష్టానం కూడా అదే స్థాయిలో సామాజిక వర్గాల సమీకరణలో భాగంగానే ఇటు బీసీని దింపేటువంటి పరిస్థితి వస్తే బీటీ నాయుడిని రంగంలో తీసుకుపోయి పోటీ చేయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ సమీకరణ జరిగితే కనుక ఆ డోర్ నియోజకవర్గం నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయించేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే అటువైపు వాల్మీకిని దింపి బీటీ నాయుడుకి సంబంధించినటువంటి వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం బీటీ నాయుడు గుమ్మనూరు జయరాం వాల్మీకి సామాజిక వర్గం నుంచి వైసీపీ దింపితే బీటీ నాయుడిని ఆపోజిట్ గా దింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ అయితే ఒక క్లారిటీ వచ్చింది. వైసీపీకి సంబంధించినటువంటి అధిష్టానం వాల్మీకి సీటు కేటాయించినట్లయితే పూర్వ సామాజిక వర్గానికి టీడీపీ ఇవ్వాలని బలంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక వర్గం తర్వాత చేనేత ఈ పూర్వ సామాజిక వర్గమే గెలుపు ఓటములు డిసైడ్ చేసేటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఓటర్స్ సామాజిక వర్గం కాబట్టి ఆ నేపథ్యంలో కుర్వాళ్ళకి ఇక్కడ సీట్ ఇవ్వాలనేటువంటి ఒక డిసైడ్ అయినట్లు మనకు ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. అయితే రాజకీయ సమీకరణలు మారే కొద్దీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుందా అనేటువంటిది మాత్రం సంసిద్ధవుతుంది. మరోవైపు పూర్వ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే మొదటి స్థానంలో మాత్రం ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నటువంటి డాక్టర్ పరమేశ్వర్ అనేటువంటి వ్యక్తి పేరు ప్రధానంగా కనిపిస్తుంది. ఇతను సంబంధించి ఇక్కడే కల్లూరు మండలం పెద్దటేకు సంబంధించినటువంటి వాసి స్థానికంగా ఉన్నటువంటి కర్నూలు నగరంలో డిగ్రీ చదివే రోజుల్లోనే విద్యార్థి ఉద్యమ నాయకుడు గాను అదేవిధంగా హెచ్సిలో ఎలక్టెడ్ బాడీలుగా ఎస్ఎఫ్ఐ నుంచి గెలుపొందినటువంటి నాయకుడిగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవన్నీ చూస్తున్నారు. ఒకవైపు ఎడ్యుకేషన్ చూస్తున్నారు, మరోవైపు సామాజిక సమీకరణలు చూస్తున్నారు, మరోవైపు ఇంటలెక్చువల్స్ ని తెచ్చేటువంటి పనిలో రాష్ట్ర ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మరోవైపు బత్తిన లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి ఆధునికి సంబంధించినటువంటి ఆధోనిలో ఇతర పత్తి మిల్లులు ఉన్నాయి, జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి, 4 జిల్లు మిల్లులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా కొనసాగుతున్నటువంటి అయితే ఒకవైపు రాజకీయ సమీకరణలే కాదు, సామాజిక సమీకరణలే కాదు, ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి క్యాండిడేట్ ని దింపాల్సి వస్తే వైసీపీని ఎదుర్కోవడానికి అధికార పార్టీ వేసేటువంటి ఎత్తుగడలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాత్రం బత్తిన లక్ష్మీనారాయణ కూడా రంగంలో దింపేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సామాజిక సమీకరణలో భాగంగా బీసీకి ఆల్రెడీ ఫిక్స్ అయింది. వైసీపీ అధిష్టానం ఇక్కడ వాల్మీకి దింపాలా లేదంటే చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బుట్టారేణుక రంగంలోకి దింపాలనేటువంటి నిర్ణయానికి అయితే వస్తోంది. వాళ్ళు తప్పనిసరిగా వైసీపీ బుట్టారేణుకను తీసుకొస్తే ఇటువైపు కుర్వ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎంపీ సీట్ కేటాయించేందుకు రంగమైన సిద్ధమైనటువంటి అంటే వైసీపీకి సంబంధించి టికెట్ల వ్యవహారం కొలుక్కొస్తే అప్పుడు టీడీపీ ప్రకటించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే టీడీపీ ముఖ్యంగా ఆ ఎంపీల టికెట్ల వ్యవహారం కన్ఫర్మ్ అయిపోతే వైసీపీ ప్రకటించే అవకాశం ఉందా? అక్కడేంటి సినారీ ఏ విధంగా ఉంది? సచిన్ స్పష్టంగా ఒకటే కనిపిస్తోంది. అధికార పార్టీ వేసేటువంటి ఎత్తుగడలు తర్వాతే ప్రతిపక్ష పార్టీ టీడీపీ ముందుకెళ్లేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడే మనం తాజాగా చూసాము వైసీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ స్థానం రాజీనామా చేసి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక పార్టీ నుంచి పార్టీలో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ బలంగా ఎదురు చూస్తుంది. వైసీపీ నుంచి వలస వచ్చేటువంటి వాళ్ళు, అసంతృప్తులు ఉన్నటువంటి వాళ్ళు, ఆ పార్టీలో ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తుల లీడర్లు ఎవరైతే ఉన్నారో, క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా టీడీపీలోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ యంత్రాంగం రంగంలో దిగిపోయింది. ఆ రకంగా వాళ్ళని పార్టీలోకి స్వాగతించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం నిర్ణయం తర్వాతే టీడీపీ అధిష్టానం తమ నిర్ణయాన్ని ప్రకటించి తమ అభ్యర్థులను కూడా గెలుపు గుర్రాలను ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి కంపల్సరిగా పెద్దపీట వేయాల్సి వస్తే వాల్మీకి సామాజిక వర్గం నుంచి అయితే బీటీ నాయుడు ఉంటారు, లేదా కుర్వ సామాజిక వర్గానికి కేటాయించినట్లయితే మాత్రం ఇక్కడ స్పష్టంగా 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి డాక్టర్ పరమేశ్వర్, రెండవది బత్తిన లక్ష్మీనారాయణ. ఈ 2 పేర్లు ఒకరికి ఖరారయ్యేటువంటి మాత్రం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు గతంతో పోల్చుకుంటే భిన్నంగా 2024 ఎన్నికలు సామాజిక సమీకరణలే భాగంగా మొత్తం ఓట్లు, సీట్లు, రాజకీయాల అన్ని కూడా మొత్తం నడుస్తున్నది కుల రాజకీయాల, కులాలకు సంబంధించి, వర్గాలకు సంబంధించి, సామాజిక వర్గాల ప్రాధాన్యతను బట్టే జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా కులాలే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి, సామాజిక వర్గాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం కర్నూలు పార్లమెంట్ నుంచి బీసీలే రంగంలో దిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేదు బలమైనటువంటి నేత కావాలి, గతంలో పనిచేసినటువంటి అనుభవం కావాలి, పెద్ద ఫ్రేమ్ అంటే ఫేస్ వాల్యూ కానీ రాజకీయంగా ఉన్నటువంటి కుటుంబానికి ఇవ్వాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆయన ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, రాజీనామా చేశారు. ఆయన ఏమైనా టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా టీడీపీ? అటువంటి వ్యూహాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సచిన్, టీడీపీ స్పష్టంగా ఒకటే స్పష్టత ఉంది. ఎందుకంటే మనం చూసాం విశాఖ రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే తాజాగా ఈస్ట్ వెస్ట్ జిల్లా రాజకీయాల్లో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే ఈ రోజు తాజాగా కూడా కర్నూలు నియోజకవర్గ ఎంపీ స్థానానికి రాజీనామా చేసినటువంటి సంజీవ్ కుమార్ ను ఇప్పటికే రంగంలో దిగిపోయింది. ఆ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి ఎలాగైనా సరే డాక్టర్ సంజీవ్ కుమార్ ని తీసుకోవాలి. ఆ రకంగా అసంతృప్తితో ఉన్నటువంటి నేతలంతా కూడా స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరే అక్కడ అసంతృప్తితో ఉన్నవారు, ప్రాధాన్యత లేనటువంటి వారు, ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ పదవులు లేకుండా అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి వైసీపీ కార్యకర్తలను, వైసీపీ నాయకుల్ని ఫోకస్ చేసింది టీడీపీ. అలాంటి వారిని టీడీపీ ఆహ్వానించేందుకు సిద్ధం ఉంది. వచ్చేటువంటి వాళ్ళందరూ సంజయ్ కుమార్ ని కనుక టీడీపీలోకి తీసుకొస్తే మనం మాట్లాడుకునే సూర్యప్రకాష్ కావచ్చు, లేకపోతే మిగతా నలుగురు వీళ్ళ అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 2-3 టికెట్లు అడుగుతున్న వ్యవహారంలో ఏంటి ఆ విషయంలో టీడీపీ ఏ విధంగా ఆచితూచి వ్యవహరిస్తోంది అక్కడ? సచిన్, ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాం, ఎంపీ సంజీవ్ కుమార్ గత 5 ఏళ్లలో కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసింది 3 దఫాలు కానీ స్పష్టంగా ఇప్పుడే ఆర్టీతో ఎక్స్క్లూజివ్ గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సంజీవ్ కుమార్ ను పార్టీలోకి తీసుకొచ్చినా కూడా ఆయనకి మరోసారి ఎంపీ సీట్ ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకం. ఎందుకంటే అతను సంజీవ్ కుమార్ చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పటికే బరిలో పార్టీ కోసము గత 5 ఏళ్లుగా అనేక కేసులు ఎదుర్కొని, లేకపోతే అధికార పార్టీ చేసినట్టు ఒత్తిడిని నిలబడి పనిచేసినటువంటి కార్యకర్తలకే పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం, రాజకీయ పార్టీ నిర్ణయం టీడీపీ తీసుకుంది. కాబట్టి వైసీపీని వదిలి టీడీపీలోకి సంజీవ్ కుమార్ వచ్చిన తను రాబోయేటువంటి కాలంలో ఏదైనా అధికారంలోకి వస్తే నామినేట్ పదవి ఇస్తామనేది ఆ రకంగా పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం చూసే స్పష్టంగా 2019 ఎన్నికల నేపథ్యంలో బుట్టారేణుక వైసీపీని వదిలి టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఎన్నికలకు ముందు వచ్చినటువంటి నేపథ్యంలో అన్కండిషనల్ గా టీడీపీని వదిలి వైసీపీ పార్టీలోకి వచ్చారు. వైసీపీ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. వైసీపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా తన సామాజిక వర్గాన్ని ఓట్లు పడేలాగా తన చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నేపథ్యంలోనే ఈసారి రంగంలో దింపేందుకు వైసీపీ ఆల్రెడీ బుట్టారెడ్డి గారు సిద్ధం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా అలాంటి సినారియోని నడిచేటువంటి సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సంజీవ్ కుమార్ టీడీపీ పార్టీలోకి వచ్చినా ఏదైనా భవిష్యత్తులో నామినేటెడ్ పదవి ఇవ్వడానికి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సిద్ధమయ్యేలాగా కనిపిస్తుంది. స్పష్టంగా మరోసారి బరిలోకి దింపేటువంటి ప్రయత్నం కానీ ఆ సాహసం కానీ చేయదనేటువంటి పొలిటికల్ సినారియో మాత్రం నడుస్తుంది. ఏదేమైనా సరే రాబోయేటువంటి ఎన్నికల్లో ఓసీకి సంబంధించినటువంటి బలమైనటువంటి రాజకీయ కుటుంబం కావాలి, బలమైనటువంటి నాయకుడు ఎంపీగా దింపాలి అంటే మాత్రం కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. లేదు వైసీపీ పార్టీ సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గాలకి ఇవ్వాల్సి వస్తే వాల్మీకి సంబంధించినటువంటి వాల్మీకిని అటువైపు సంబంధించి గుమ్మనూరు జయరాము లేదా బుట్టారేణుక ఉంటే ఇటువైపు మాత్రం బీటీ నాయుడు, అదే విధంగా కుర్వ సామాజిక వర్గం నుంచి ఈ ముగ్గురితో డాక్టర్ పరమేశ్ తో పాటు బత్తిన లక్ష్మీనారాయణ ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మాత్రం మనం మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పెద్ద చర్చ జరుగుతుంది. బీజేపీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి అడుగులు వేయబోతుందంటే మాత్రం ఆ రాష్ట్ర రాజకీయాల్లో భాగంగా పొత్తులు పెట్టుకుంటే మాత్రం స్పష్టంగా కన్ఫర్మ్ గా ఇక్కడ ఎంపీ క్యాండిడేట్లు బరిలో నిలిచే అవకాశమే లేదు. ఒకవేళ లేదు, పొత్తు కుదరలేదు, తప్పనిసరిగా పోటీలో నిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఒంటరిగా బీజేపీ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం హరీష్ బాబు ఆల్రెడీ రంగంలో ఉన్నారు. హరీష్ బాబుతో పాటు గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి డాక్టర్ పార్థసారథి ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నారు. వీళ్ళు ప్రధానంగా మనం చూసుకున్నట్టే హరీష్ బాబు విద్యార్థి ఉద్యమ నాయకుడు చేశారు, ఏబీపీలో చేశారు, బీజేవైఎంలో చేశారు. ఈ కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాకి జిల్లాధ్యక్ష పదవిలో కొనసాగారు. మొత్తం రాజకీయంగా పెద్ద ఎత్తున ఆయనకున్నటువంటి అనుభవాన్ని దృష్ట్యా హరీష్ రావుని రంగంలో దింపేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అయితే లేదు, సామాజిక వర్గాల సమీకరణ తీసుకుంటే మాత్రం వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన బిజ్జం పార్థసారథి రెడ్డి
డాక్టర్ పార్థసారథి ఎవరైతే ఉన్నారో పార్థసారథిని రంగులు తిప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు జనసేన ఇప్పటికే ఆల్రెడీ టీడీపీ పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కర్నూలు జిల్లాలో మాత్రం జనసేన ప్రభావం ఓన్లీ ఒక ఆదోని నియోజకవర్గంలో కొంత ప్రభావం చూపే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఎంపీగా అడిగేటువంటి ఛాన్స్ కానీ ఆ రకమైనటువంటి అడుగులు కానీ జనసేన పార్టీకి స్పష్టంగా అయితే కనిపించడం లేదు. ఏదేమైనా ఈ రాజకీయంగా ఇప్పుడు జరగబోయేటువంటి ఎంపీ టికెట్ల కలవరం మాత్రం కర్నూలు జిల్లా నుంచే వైసీపీ పార్టీకి అధిష్టానానికి రాజకీయ ఆల్రెడీ శాఖల మీద శాఖలు అవుతున్నాయి. ఇదే జరిగితే మాత్రం ఈ కర్నూలు జిల్లాలో అటు ఆలూరు, ఎముగునూరు, కోడుమూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ లాంటి ప్రాంతాల్లో కూడా అసమ్మతులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేటువంటి వారిని అంతా కూడా టీడీపీలోకి ఆహ్వానించేందుకు తీసుకునేందుకు కూడా ఇక్కడ ఉన్న టీడీపీ నాయకత్వం సిద్ధంగా ఉంది. సచిన్ రైట్ హుసేన్. సో మొత్తంగా అక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి, సినారియో మారుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి డాక్టర్ సంజయ్ కుమార్ రాజీనామాతో ఒక్కసారిగా సెన్సేషన్గా మనదని చెప్పుకోవాలి. కర్నూలు పార్లమెంటరీ సెగ్మెంట్ చూసుకుంటే కనుక టీడీపీకి సంబంధించి అక్కడ టీడీపీలోని ఎక్కువ పోటీ కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 4 పోటీ కనిపిస్తోంది. ఇటు వైసీపీకి సంబంధించి చూసుకుంటే కనుక ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజయ్ కుమార్ రాజీనామా తర్వాత ప్రత్యామ్నాయంగా మరొక 2 పేర్లు వినిపిస్తున్నాయి, గుమ్మనూరు జయరాం అలాగే బుట్ట రేణుక. సో వీళ్ళకి మించిన క్యాండిడేట్ ఎవరైనా ఉంటారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. ఒకవేళ ఉంటే కనుక ఆ పేరును పరిశీలించండి. కానీ ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళిద్దరి పేర్లను ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. టీడీపీకి సంబంధించి కోట్ల సూర్యప్రకాష్ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితిని ప్రధానంగా వినిపిస్తుంది. కానీ సామాజిక వర్గ పరంగా కనుక వైసీపీ వేసే అడుగుని ఆచితూచి చూసి దానికి తగిన విధంగా అడుగులేని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి.